హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో నేను ఉగాది ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. ముందు రోజే చక్కగా మల్లెపూలు అన్నీ తెప్పించేసుకున్నానండి. నేను గులాబీలు, చామంతులు, గుమ్మానికి పూలదండలు, కృష్ణయ్యకి అన్నీ తెప్పించేసుకున్నాను. మల్లెపూలు అయితే చక్కగా కట్టేసి పెట్టుకున్నానండి. అలానే వేప పువ్వు మనం బాగు చేసుకోవాలి కదండి. నీట్గా పువ్వు అంతా ఒలిచి పెట్టుకోవాలి కదా, అది లేట్ పడుతుందని చెప్పేసి నేను ముందే ఒలిచి పెట్టేసుకున్నానండి. అదంతా కూడా నీట్గా చేసి పెట్టుకున్నాను. నేనైతే పువ్వుగా వేయనండి, వాటికున్న రెమ్మలు ఉంటాయి కదా, ఆ రెమ్మలే వేస్తానండి. ఎందుకంటే దాని మధ్యలో ఉన్నది అది నాకు నచ్చదు. మేమెవరం కూడా తినమన్నమాట. ఆ వేప పువ్వు ఆ రెక్కలు ఉంటాయి చూసారా, అవి వరకే అయితే బాగుంటుంది. ఇంకా ఒకసారి మీరు అందరూ కూడా అలానే ట్రై చేయండి. పువ్వు మొత్తం వేయకోకుండా ఓన్లీ రెమ్మలు మాత్రమే బాగు చేసి వేయండి. ఆ పూలు మొత్తం తీసుకున్న తర్వాత అండి వాటిని నలిపినట్లయితే ఆ రెమ్మలు ఊడిపోతాయండి. ఆ రెమ్మల్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఊదితే ఆ రెమ్మల వరకు కింద పడతాయి. వాటిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవచ్చు. కొద్దిగా చేతిలో వేసుకుని నలపాలండి. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందిలే అని చెప్పేసి నేను ప్రతిదీ అయితే చూపించలేదండి. నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకవేళ ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చూసి నా వీడియోస్లో మంచి కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేయండి. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఉగాది రోజున ఇది ఉదయం లెగవంగానే ముందు తలస్నానం చేసేసి అప్పుడు పూలు అవన్నీ కూడా నేను తీస్తున్నానండి. ఎందుకంటే గుమ్మానికి కట్టాలి, మళ్ళీ కట్టేటప్పుడు పూలు పడతాయి కదా, ముగ్గ వేసినాక మళ్ళీ పూలు అవి పడతాయి, కట్టడానికి కుర్చీ అది వేసుకుని కట్టాలని చెప్పేసి ముందే వేసేస్తున్నాను. నేను ముందుగా అయితే ఫస్ట్ కృష్ణయ్యకి వేసానండి దండని. మా ఇంట్లో ఏ పండగ చేసుకున్నా సరే ముందు కృష్ణయ్యకు ఒక దండ మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. బంతిపూలతో కూర్చొనివ్వండి, నేను ఏదైనా సరే కృష్ణుడికి మాత్రం ముందు ఒక దండ ఖచ్చితంగా గుచ్చి పెడతాను. ఆ విధంగా కృష్ణయ్య దగ్గర మనీ ప్లాంట్స్ తోటి మంచిగా డెకరేట్ చేసుకున్నానండి. నాకు డెకరేషన్స్ అంటే ఇష్టం కదండి, అందుకని చెప్పి మనీ ప్లాంట్స్ని అయితే బాగా పెంచుతాను. ఈసారి ఎప్పుడైనా నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ మొత్తం చూపిస్తానండి. ఆ తర్వాత గుమ్మానికి కూడా దండ కట్టేసి బయట ఊడ్చేసి నీట్గా తుడిచి ముగ్గు పెట్టేసుకున్నానండి. ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే చూసారా ఎంత నిండుగా ఉందో. కలర్స్ అలాంటివి అయితే వేయనండి నేను, నాకెందుకో న్యాచురల్గా ఇలానే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ తర్వాత ముగ్గులో పూలు పెడుతున్నానండి. రెమ్మలు వేద్దామనుకున్నాను, గాలి బాగా వేస్తుంది కదండి అపార్ట్మెంట్లో, ఆ గాలికి రెమ్మలంతా కొట్టుకుపోతాయండి. అందుకని చెప్పేసి నేను విడివిడిగా ఒక్కో పువ్వు పెడుతున్నాను. ఆ విధంగా పువ్వు పెట్టిన తర్వాత చూసుకుంటే ముగ్గు ఎంత నిండుగా ఉందోనండి. అసలు ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ కళే వేరండి నాకు తెలిసి. ఒకసారి చూడండి, మీకే ఎలా అనిపించింది కూడా చెప్పండి కామెంట్ రూపంలో. మీకు నచ్చిందా అండి ముగ్గది? సింపుల్గా వేసుకున్నానండి, పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత ముగ్గది వేసుకున్న తర్వాత అండి లోపల గుమ్మానికి నేను పసుపు పూసి బొట్లు అయి పెట్టుకోవాలి కదండి, కొత్త సంవత్సరం కాబట్టి నేను ఆ విధంగా పెట్టుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. దండ చిన్నది తెచ్చారు, దండ తీసుకురమ్మంటే. కానీ ఏదైనా గుమ్మానికి దండ ఉంటే ఆ అలంకరణ వేరే కదండి. చూశారు కదండి, ఈ విధంగా అలంకరించుకున్నాను గుమ్మం ముందు అలా. ఇప్పుడు గుమ్మానికి పసుపు పోసి బొట్లు అయి పెట్టుకుందాం అనుకున్నానండి. పసుపులో కొద్దిగా వాటర్ పోసి మొత్తం గుమ్మం అంతా కూడా నీట్గా ముందు రోజే తుడిచిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ గుమ్మం పైన పసుపు పూసేసి ముగ్గు అది వేసుకుంటానండి. అంటే మనం బియ్యం పిండితో అయినా వేసుకోవచ్చు, ముగ్గుతో అయినా వేసుకోవచ్చు. నేనైతే ముగ్గుతోనే వేసేస్తున్నాను. చూశారు కదండి, ఆ విధంగా మనకు నచ్చినట్లుగా. ఇక తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసుకోవటమేనండి. మనకు నచ్చినట్లు ఏ విధంగా చేసుకున్నా బాగుంటుందండి. ఆ తర్వాత పువ్వులు పెట్టేసుకుని అలంకరించేసుకున్నాను. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు నైవేద్యాలండి, ఇవన్నీ అందరూ చేసుకునేవే కదా, అందుకని చేసేవైతే చూపించలేదండి. ఇవన్నీ నైవేద్యాలు చేశాను. గారెలు, పూర్ణాలు, చింతపండు పులిహార,
అలానే చక్కెర పొంగలి, ఉగాది పువ్వు పచ్చడి అండి. ఉగాది పువ్వు పచ్చడి కూడా అందరూ చేసుకుంటారు కదా అని నేను చూపించలేదండి ఎలా చేయాలనేది. అయితే ఇక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇక దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా. మార్నింగ్ తొందరగా లేగిస్తే తొందరగా అయిపోతుంది. ఇక ఈలోపు పిల్లలు వాళ్ళు కూడా రెడీ అయిపోయారండి నేను పూజ చేసుకునేసరికి. చూశారు కదా నైవేద్యాలు. మీరేమేం చేసుకున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు రోజే పూలు కట్టుకున్నాను కదండి, అవన్నీ కూడా చక్కగా మాలలో ఇక పటాలన్నిటికీ వేసుకుని చక్కగా నిండుగా అనిపించిందండి. అవి పటాలకి పూల దండలు వేసుకుని చూస్తే దేవుడి అలమారలో నిండుగా మంచి స్మెల్ తోటి ఎంత బాగా వచ్చిందోనండి. చాలా వరకు ఈ సమ్మర్లో మల్లెపూలు వస్తాయి కాబట్టి మల్లెపూలు తీసుకుని కట్టి నేను పెడతానే ఉంటానండి. అలానే నాకు ఆగ్నేయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది కదండి, అన్నపూర్ణాదేవికి కూడా పూలు అవి పెట్టి అలా అలంకరించాను. నా దగ్గర ఉన్న అలంకరణలు ఎలా చేశాను అనేది మాత్రం ఓన్లీ చిన్న స్మాల్ ఫొటోస్ పెట్టానండి. చూడండి, నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను అనమాట. మీరు ఏ విధంగా అలంకరించుకున్నారు ఏంటి అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నా డెకరేషన్ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ బాగున్నాయి అనుకుంటే మాత్రం, మంచి కంటెంట్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.